బీసీ రిజర్వేషన్లపై సభలో చర్చిస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కులగణనలో రాష్ట్రంలో బీసీల లెక్కలు తేలడంతో స్థానిక సంస్థల్లో వారికి న్యాయం జరిగేలా డిస్కషన్ జరగనుందన్నారు. కాళేశ్వరం రిపోర్టుపై సభలో డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉందన్నారు. యూరియా కొరత, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదపైన చర్చకు అవకాశం ఉందన్నారు విప్ ఆది శ్రీనివాస్. గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సమస్యలపైన పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్య పంతాలు అసెంబ్లీ నడిచేటువంటి కార్యక్రమం జరుగుతుందన్నమాట చెబుతూ, ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి క్రమంలో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈనాటి ప్రతిపక్ష నేత, 50% బీసీలకు సంబంధించి రిజర్వేషన్కు సంబంధించినటువంటి క్యాప్ను ఆనాడు వారు తీసుకొచ్చిన సందర్భంలో జరుగుతున్నటువంటి బీసీలకు కానీ ఇతరత్ర జరుగుతున్న అన్యాయం పైన ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ ఓ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 50% క్యాప్ను తీసివేస్తూ ఈ రాష్ట్రంలో కులగణన జరిపినాం, 56.37% ఉందని రిజర్వేషన్ బీసీలకు సంబంధించి లెక్క తేలిన సందర్భంలో 42% ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అది గ్రామ పంచాయతీ రూరల్ సంబంధించినటువంటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ వ్యవస్థ కానీ అర్బన్లో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చ జరిపి వారికి కూడా న్యాయం చేసే విధంగా రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగించేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్న సందర్భంలో మీరందరూ కూడా చక్కగా ఈ ప్రభుత్వానికి ఈ చర్చలో సహకారం అందించి ప్రజా సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేయడానికి కోసం అవకాశం కల్పించాలని చెప్పని, కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదికను కూడా ఈ సభలో పెట్టడానికి అవకాశం ఉందనేటువంటి భావనకు ఈ సందర్భంగా బీఎస్సీ తర్వాత ఉంటుందనే నా వ్యక్తిగత అభిప్రాయానికి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఓవైపు వరదలలో కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందని చెప్పనేది, ఓవైపు కామారెడ్డిలో జరిగినటువంటి ఇబ్బంది కానీ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇబ్బంది పైన కూడా కేంద్ర ప్రభుత్వం పక్షాన ఓ వివక్ష చూపిస్తుందని చెప్పని మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజలు కష్టాలుంటే పట్టించుకున్న పాపాన పోని సందర్భం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు బదనం చేసేటువంటి కార్యక్రమం చేయడానికి కూడా మీ సందర్భంగా తప్పుపడుతూ, ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యయుత పంతాలో అందరికీ అవకాశాలు ఇచ్చి నడిపేటువంటి కార్యక్రమం.